శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గోదాదేవ్యై నమః. ప్రియ భగవద్బంధువులారా, భగవంతుడి మీద మనకు ప్రేమ ఎక్కువైనప్పుడు ఆ ప్రేమతో మా స్వామి మాకు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి మనం కోరుకోవటం చాలా సహజమైన విషయం. ఇంతకుముందు పాశురంలో స్వామి కళ్ళు ఎలా తెరవాలి అనే విషయాన్ని తెలియచేసి ఆయన యొక్క నయన సౌందర్యాన్ని ఎంత గొప్పగా అనుభవించవచ్చో మనకు తెలియజేశారు. ఈరోజు చెప్పుకోబోతున్నటువంటి పాశురంలో స్వామి యొక్క గమన సౌందర్యాన్ని, అంటే ఆయన నడిచే విధానంలో ఎంత టీవీ, ఎంత దర్పం, ఎంత సొబగు మనం దర్శించుకోవచ్చో ఇవన్నీ కూడా మనకి తెలియచేస్తూ ఒక అత్యద్భుతమైన పాశురాన్ని మనకి తల్లి అనుగ్రహిస్తోంది. ఎలా ఉన్నాడు స్వామి అంటే, అరణ్యంలో గుహలో పడుకోనున్నటువంటి ఒక సింహపు పిల్లలాగా ఉన్నాడట. మరిమలై ముഴഞ്ചിൽ మణికిడందురంగం சீரிய சிங்கம் அறிவுத்துத்தி விழுத்து வேரிமயிர் பொங்க எப்பாடும் பேர்ந்துதறி மூறி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு பொதருமா போலே நீ புவை புவண்ணா உன் கோயில் நின்னிங்கனே பொதுருளி கொப்புடைய சிறிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியம் ஆராயந்து அருள் எலோ எம்பாவாய். అడవికి మృగరాజు సింహం అన్నాం మనం. సింహాన్ని మృగరాజని ఎవరు చెప్పారండి? ఎవరన్నా అక్కడ ఉండేటువంటి జంతువులన్నీ కూర్చొని ఈయన మాకు రాజు అని చెప్పి అన్నాయా? ఎవరన్నా ఒక సింహాన్ని తీసుకుపోయి పట్టాభిషేకం చేసి ఇదిగో ఈ అడవికి ఈయనే రాజు అని చెప్పి చెప్పారా? లేదే. కేవలము తనలో ఉండే శౌర్య పరాక్రమాల వలన ఆ సింహము అడవికి మృగరాజు అయ్యింది. అలానే భగవానుడు కూడా సర్వ విశ్వానికి రారాజు ఎలా అయ్యాడు? ఎవరన్నా ఆయన్ని అయ్యా స్వామి నువ్వే ఈ మొత్తం ప్రపంచానికి రాజువి అని చెప్పి అన్నారా? లేదు. కనుక ఈ రెండింటికి కూడా, అటు మృగరాజు అయినటువంటి సింహానికి, ఇక్కడ సమస్త విశ్వానికి రారాజు అయినటువంటి ఆ పరమాత్మకి అద్భుతమైన పోలిక మనకి గోదాదేవి తెలియచేస్తూ ఉన్నారు. ఎలా ఉన్నది ఈ సింహము అంటే, మారిమలై ముഴഞ്ചിൽ అన్నారు. మారి అంటే వర్షాకాలం. వర్షం పడుతున్నటువంటి సమయంలో గుహలో పడుకొని ఉన్నటువంటి ఒక సింహంలాగా ఉన్నదిట. ఒక సింహం లాగా ఉండేటువంటి సింహం ఉంది అక్కడ. అలాంటి సింహము ఏం చేసింది? ఒక్కసారి తెలివి తెచ్చుకున్నదిట. ఏమి ఈ వర్షము అంటే, త్వదీక్షణ సుధాసింధు వీచి విక్షేప శీకరై కారుణ్య మారుతానీతై శీతలై అభిషించమాం అని చెప్పి భగవానుడిని మనము ప్రార్థన చేస్తాం. స్వామి నీ కృపా అనేటువంటి వర్షాన్ని అలా వర్షించి మమ్మల్ని ఆ వర్షంలో తడిసిపోయేలాగా చెయ్యవయ్యా అని ప్రార్థన చేస్తాం కదా. కాబట్టి అటువంటి ఒక గొప్ప సింహం ఏదైతే ఉందో, ఆ సింహము అడవిలో వర్షం పడుతున్నటువంటి సమయంలో ఒక గుహలో దాక్కుని ఉంది. అంటే ఇప్పుడు సింహానికి ఏమైంది? వర్షం పడుతున్నది అంటే ఏం ఉదాహరణ చెప్పుకున్నాము? ఒక కరుణ అనేటువంటిది కలిగింది.
కరుణ కలిగిన తరువాత ఈ సింహం ఏమని కోరుకున్నది అనంటే భగవానుడు అనుకున్నాడట. సో కామయత అని చెప్పి అంటుంది వేదం. ఏమని కోరుకున్నాడు భగవంతుడు? ఒకడిగా ఉన్నటువంటి నేను అనేకమవ్వాలి అని చెప్పి సంకల్పం చేసుకున్నాడు. సరే, దానికి ముందు ఇంకేం జరుగుతున్నదో చూడండి ఒక్కసారి. మొజంజిల్ మన్నిక్కిడందురంగం సీరియసింగం, ఈ పరాక్రమం కలిగినటువంటి సింహము అన్నాడు. ఆ సీరియా అనేటువంటిది స్త్రీ సహితమైనటువంటిది అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు మనం అక్కడ. శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ కూడా ఒక్కడిగా ఉండడు. ఆయన పేరులోనే శ్రీమన్నారాయణ, శ్రీమత్ ప్లస్ నారాయణ ఆయన. కాబట్టి లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి ఆ ప్రభువు ఏం చేశాడు? అరివిత్ తీవిజిత్, ఒక్కసారి తెలివి తెచ్చుకొని, అంటే ఆయనకి ఎవరన్నా చెప్పారా ఏమయ్యా నువ్వు సృష్టిని ప్రారంభించు అని? ఎవ్వరేం చెప్పలేదు, తనంతట తానుగా కోరుకున్నాడు ఆయన. అలా కోరుకున్నటువంటి ఆయన తీవిజెత్తే వేరిమయిర్పొంగా, ఒక్కసారి ఆ పైన ఉండేటువంటి జూలుని అలాగా నిక్కబొడిచాడట. ఆ జూలు నుంచి ఒక రకమైనటువంటి సుగంధం అది అలా వ్యాపించింది అక్కడ. పోతే అప్పుడు ఎప్పాడుం పేర్నుదరి, ఇలా అన్ని వైపులా అట్లా ఇట్లా ఇట్లా అట్లా కదిలి ఒక్కసారి లేచి మూరి నిమిర్ందు తన శరీరాన్ని ఇలా సాగదీసు, అంటే ఒళ్ళు విరుచుకున్నారు అని అంటాను చూసారా, అలా ఒడలు విరుచుకొని సింహము బయటికి బయలుదేరిందిట. ఏ విధంగా? ఎప్పాడుం పేర్దుదరి మూరి నిమిర్ందు ముழంగి పురప్పట్టు పోదరుమా పోలే, ఒక్కసారి గర్జన చేసింది. గర్జన చేసి బయటికి బయలుదేరింది సింహము. ఏమి ఈ సింహం గురించి చేసిన వర్ణన అంతా కూడా అంటే పరమాత్మని గురించి చేసినటువంటి వర్ణనే ఇదంతా కూడా. పరమాత్మ ఎవరు? ధర్మస్వరూపం. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం అని చెప్పి అంటాం మనం. ధర్మం యొక్క తత్వం ఎక్కడ దాగి ఉంది అనంటే గుహలలో దాగి ఉన్నది అన్నాం. రహస్యమైనటువంటి విషయము అని కూడా చెప్పుకోవచ్చు మనం. అంటే గుహల్లో దాగి ఉంది అంటే ఏమి అర్థము? ఆ గుహల్లో తపస్సు చేసుకునేటువంటి మునులు, ఋషులు ఇలాంటి వారందరి ద్వారానే కదా మనకి ధర్మం అనేటువంటిది వ్యాపించింది. అలాగా ధర్మానికి ధర్మస్య ప్రభురచ్యుతః అని అంటున్నాం మనం. ఆ ధర్మానికి ప్రభు అయినటువంటి వాడు కదా ఈయన. కాబట్టి ఈ సింహం ఎవరు? సాక్షాత్తు పరమాత్మ. ఆ పరమాత్మ ఏమని సంకల్పించుకున్నాడు? నేను ఒకడిగా కాదు అనేకమవ్వాలి అనుకున్నాడు. సింహం పడుకొని ఉన్నప్పుడు చూడండి ఏం కనపడదు, దానిపైన ఆ మొహము, ఆ పైన ఉండేటువంటి జూలు కొద్దిగా కనపడుతుంది, ఇంకేం కనపడదు. అదే సింహం ఎప్పుడైతే ఇలా లేస్తుందో, అలాగా ఒడలన్నీ విరుచుకొని శరీరాన్ని సాగదీస్తుందో, అప్పుడు ఒక్కొక్క శరీర భాగం బయటకు కనపడటం ప్రారంభం అవుతుంది. అంటే ఇంతవరకు కారణతత్వంగా ఉన్నటువంటి పరమాత్మ నెమ్మది నెమ్మదిగా కార్యతత్వంగా మారుతున్నారు. అంటే ప్రపంచానికి మూలాధారమైనటువంటి పరమాత్మ సమస్త ప్రపంచాన్ని సృష్టించటం కోసము సమాయత్తమవుతూ ఉన్నారు. అలా సమాయత్తమయ్యే సమయంలో ఏం చేశారు? ఒక్కసారి ఒక గర్జన చేసి. ఏమి ఈ గర్జన వల్ల ప్రయోజనము? దుష్టులైనటువంటి వాళ్ళు దూరంగా ఉండాలి. ఆ సింహము యొక్క నీడలో బతుకుతున్నటువంటి జీవాలు ఏవైతే ఉన్నాయో, అబ్బా మనల్ని రక్షించడానికి ఒకడు ఉన్నాడక్కడ అనే ధైర్యంతో ఉంటాయి. అలానే పరమాత్మ ఒక్కసారి గర్జిస్తే భక్తులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆశ్వాసన, మనల్ని రక్షించే ప్రభువు ఉన్నాడని. దుష్టులైనటువంటి వాళ్ళందరికీ అమ్మో మనల్ని శిక్షించేవాడు ఒకడు వస్తున్నాడు అనే భయము. ఇవి రెండూ ఒకే సమయంలో కలిగేటువంటి ఆస్కారం ఉంది. అలాగ నువ్వు బయలుదేరి రావయ్యా అని చెప్పి వీళ్ళు ప్రార్థన చేశారు. చేస్తే మరి ఆ సింహం వస్తే ఎలాగా? చాలా భయంకరంగా వస్తుందా? ఎలా రావాలమ్మా నేను అని అడిగాడు ఈయన. నరసింహస్వామిలాగా వస్తుంది. అమ్మమ్మ వద్దు నాయన, నరసింహస్వామి అంటే చాలా భయం మాకు, అలాంటి సింహం మాకు వద్దు అన్నారు. ఆనాడు శ్రీమద్ రామాయణంలో అంతఃపురం నుంచి శ్రీరామచంద్రుడు బయటికి బయలుదేరి వస్తూ ఉంటే సుమంత్రుడితో కలిసి
అప్పుడు ఎలా వచ్చాడు ఆయన అంటే నిశ్చక్రామ సుమంత్రేణ సహ రామో నివేశనాత్ పర్వతాదివ నిష్క్రమ్య సింహో గిరి గుహాశయ అంటారు. ఏ విధంగా సింహము తన కొండ గుహ నుండి బయటికి బయలుదేరి వస్తున్నదో అలాగ బయలుదేరి వచ్చాడు శ్రీరామచంద్రుడు. కాబట్టి అలాంటి రాముడిలాగా రానా, రాముడు కొద్దిగా సౌమ్యుడేగా, బాగుంటుంది కదా అని అడిగాడు. వద్దయ్యా, అలా వచ్చిన రాముడు ఏమయ్యాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు, అరణ్యాల పాలయ్యాడు. మాకు అలాంటి రాముడు వద్దు స్వామి అన్నారు. మరి ఎలాంటి సింహం మాకు వద్దు అన్నారు. మరి ఎలాంటి సింహం కావాలి, ఇలాగ రకరకాలుగా అడుగుతూ వచ్చాడు ఆయన. ఆనాడు కువలయాపీడాన్ని మర్దించడానికి ఒక సింహంలాగా వచ్చానే, అలా రానా అన్నాడు. అది కూడా మాకు వద్దు, శత్రువుల్ని సంహరించటం కాదు కదా వీళ్ళకి ప్రధానము, వీళ్లతో ప్రియంగా కలిసి మెలిసి తిరిగి ఉండేటువంటి ఒక సింహంలాగా రావాలి అని చెప్పి అడిగితే ఓ చక్కని సింహాన్ని ఉదాహరణ చెప్పాడు ఆయన. ఓ సింహ పిల్లలాగా శ్రీరమణీ మనో విభుడు సింహ కిశోరము బోలి లీల కౌమారదశన్ రమా విమల మందిరం బురుడించు గోతతిన్ వారన్మేపుచుం తరళ వంశరవ స్ఫుట మాధురీ సుధారసముచేత గోపజన సంఘములన్ ముగ్ధమందజేయుచున్ ముదమందజేయుచున్. ఓ సింహపిల్ల చక్కగా వేణువు ఊదుతూ గోపబాలికలందరినీ కూడా తన దగ్గరికి, గోవులన్నింటినీ కూడా తన దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా అందరి మధ్యలో కూర్చొని వాళ్లతో కలిసి ఆడుతూ పాడుతూ తింటూ తిరిగేటువంటి ఓ సింహపిల్ల ఉంది. అలాగరాన ఇలాంటి సింహం మాకు కావాలయ్యా, నీ పువ్వై పువ్వన్నా. స్వామి నువ్వు ఎలా ఉండాలి, ఇటువంటి ఒక కోమలమైన వాడిలాగా మాకు కావాలి. సింహం కదా అని ఏదో పెద్ద పరాక్రమవంతంగా అందరికీ భయం పుట్టేటట్లుగా రావద్దు నువ్వు. మా అందరికీ మనోభిరాముడైనటువంటి వాడిగా, మా అందరి మనస్సుల్ని దోచే మా కన్నయ్యలాగా నువ్వు రావయ్యా అని చెప్పి వీళ్ళు ప్రార్థన చేశారు. నీ పువ్వై పువ్వన్నా ఉన్ కోయిల్ నిన్నింగనే పొందురుళి అంటే ఏమమ్మా ఇలా రాండి అలా రాండి అని చెప్పి నా ప్రాణాలు తీస్తారే మీరు, ఎందుకు వచ్చిన గొడవ, మీరే లోపలికి రావచ్చుగా అన్నాడు ఈయన. అబ్బెబ్బే మాకు అలా కాదయ్యా, వీళ్ళ ఉద్దేశమేమి, ఆయన నడిచి వస్తుంటే ఎలా ఉంటాడో చూడాలన్న కోరిక. స్వామికి చతుర్గమనాలని చెప్పి అంటాం. సింహగమనము, శార్దూల గమనము, మత్తేభ గమనము, వృషభ గమనము అని 4 రకాలైన నడకలు ఉంటాయి ఆయనకి. అలాంటి వాటిల్లో ఈ సింహం ఎలా నడిచి వస్తుందో అలాగ నువ్వు నడిచి రావయ్యా. ఆ స్వామి నడిచి వస్తుంటే చూడాలని వీళ్ళ కోరిక అన్నమాట. వచ్చి ఎక్కడ కూర్చోవాలి, కోపుడై సీరియ సింహాసనత్తు ఇరుందు, ఇక్కడ ఒక వీరసింహాసనం వేశారు ఆయన కోసం. ఆ వీరసింహాసనం ఎక్కడుంది, మా వక్షస్థలాన, ఇక్కడ పెట్టుకుంటాం నిన్ను మేము. యాం వందకార్యం ఆరాయందరుల్, అప్పుడు కాలు మీద కాలేసుకొని టీవీగా ఇలా కూర్చొని ఏమమ్మా ఏం విషయం ఎందుకు వచ్చారు అని చెప్పి నువ్వు అడగాలి. అప్పుడు మేము వచ్చినటువంటి పని చెప్పాలి. అంతే, మాకు ఇలానే కావాలి మా కృష్ణుడు. ఎట్లాంటి పడితే అట్లా వస్తే మేము ఒప్పుకోము అని చెప్పి చూడండి. ఈ సాధికారత ఎప్పుడు మనకు లభిస్తుంది, భగవంతుడి మీద ప్రేమ సంపూర్ణంగా ఉన్నప్పుడు. కాబట్టి మనందరం చేయవలసిన పనేమి, ఈ పాశురం వల్ల మనం నేర్చుకోవలసిన విషయం ఏమి అనంటే, భగవంతుణ్ణి మీరు ఎంతగా ప్రేమిస్తే అంతగా భగవంతుడి మీద అధికారం చెలాయించగలిగే సామర్థ్యం మీరు పొందుతారు అనే విషయాన్ని మనకి ఎంతో అద్భుతమైన రీతిలో గోదమ్మ మన కళ్ళకి కట్టినట్టు వర్ణించి ఆ స్వామిని తమ హృదయ సింహాసనం మీద అధిష్ఠింపచేసుకున్నారు ఈరోజు అన్న విషయం తెలుసుకొని మరి కాస్త ముందుకు మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. అంతవరకు స్వస్తి. ఆండాళ్ తిరువడిగళే శరణం.